తను ప్లీజ్ ఫోన్ ఎత్తు, తను ప్లీజ్. బాబు అది 502లో తను మేడం ఉంటుంది కదా, తను ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? అసలు ఆవిడ ఈ రోజు ఉదయం నుండి బయటికి రాలేదు. ఏంటి? అవును మేడం, నేను ఉదయం నుండి ఇక్కడే ఉన్నాను. అసలు ఆవిడ బయటికి రావడం నేను చూడలేదు. బయటికి రాలేదా? ఇంట్లోనూ లేదు, బయటికి రాలేదంటే తను ఎక్కడికి వెళ్ళింది? అరే ప్రకాష్ ఆగు. మేడం, ఇతను ప్రకాష్. ఇతను తను మేడం దగ్గరే పనిచేస్తున్నాడు. మీరు ఒక పని చేయండి, ఇతను అడగండి. బాబు అది మీకు తెలుసా తను మేడం ఎక్కడున్నారు అని? ఆ టెర్రస్ మీద. మీ డ్యూటీ అప్పుడే అయిపోయిందేంటి? ఆవిడ నాకు శాశ్వతంగా సెలవు ఇచ్చేశారు. రేపటి నుండి పనికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఓ నో. తను ప్లీజ్ ప్లీజ్ కిందకి దిగు ప్లీజ్. ఆగుతాను. లేదు ప్రజ్ఞ, ఇక నన్ను ఆపొద్దు. చూడు తను చూడు ప్లీజ్, ఇలా చెయ్యొద్దు. నువ్వు నువ్వు ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఇక మీదట అంతా సర్దుకుంటుంది ప్లీజ్. ఇట్స్ టూ లేట్, దయచేసి వెళ్ళిపో. ఏం చెయ్యాలి, ఎలా ఆపాలి తనని? నేను ముందు తనని మాటల్లో పెట్టాల్సి ఉంటుంది. తను కేర్ఫుల్. తను నువ్వు ముందు కాస్త ఓపిక పట్టాలి, ఆ తర్వాత మనం. ఇక నాకేమాత్రం ఓపిక లేదు ప్రజ్ఞ. వెళ్ళి ఇక్కడ నుండి నన్ను ప్రశాంతంగా చావనివ్వు. నేను చెప్పేది ఆఖరిసారి విను, తను ఒక్కసారి ప్లీజ్. ఆ తర్వాత నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి, ఓకే? ఓ గాడ్, ఇట్స్ సో స్కేరీ. చాలా భయంగా ఉంది. అందరూ ఇంత ఎత్తు నుండి సూసైడ్ ఎలా చేసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇక్కడ నుండి కింద చూస్తేనే భయంగా ఉంది. ఏం చేస్తున్నావు ప్రజ్ఞ? త్వరగా రా, వచ్చి నన్ను కాపాడు. ప్రజ్ఞ, గుడ్ బాయ్. నేను వెళ్తున్నాను. అభికు నువ్వు చెప్పేసే నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని. బాయ్. ఎందుకు ఇలా చేసావు ప్రజ్ఞ? ఎందుకు ఆపావు నన్ను? చచ్చిపోనివ్వాల్సింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? అవును, నాకు పిచ్చి పట్టింది. ఒకవేళ నా పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్ లో ఇలాగే చేస్తారు. తను చూడు, ఇది తప్పు, కరెక్ట్ కాదు. నాకు తెలుసు ప్రజ్ఞ, ఇది కరెక్ట్ కాదు. కానీ నా దగ్గర ఎంతకంటే వేరే దారి లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. నాకు నాకరి దారిని అవి పూర్తిగా మూసేశాడు ప్రజ్ఞ. ఇప్పుడు నేను అభి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళలేను. అలాగే నేను ఈ బిడ్డతో పాటు మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళలేను. మరి ఒంటరిగా బతకడం కంటే నేను చావడం నయం కదా. చూడు, నువ్వు ఒంటరి దానివి కాదు. నీకు తెలుసు కదా నేను నా ఇంటికి తీసుకెళ్ళడానికి నేను ఎంత ప్రయత్నిస్తున్నాను. అయినో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, కానీ నా తలరాత నాకు తోడుగా లేదు ప్రజ్ఞ. అందుకనే నువ్వు ఎప్పుడైనా ఏవైనా చేయాలని ప్రయత్నిస్తే అభి మధ్యలోకి వచ్చేస్తున్నాడు, ఆపేస్తున్నాడు. కానీ ఇప్పుడు అమ్మమ్మ కూడా ఆపేశారు. ఆవిడికి అభి బిడ్డ తన భార్య నుండి కావాలి, అది నీ నుండి, నా నుండి కాదు. నువ్వెంత ప్రయత్నించినా సరే నాకు సాయం చేయడానికి అసలేమీ కావడం లేదు ప్రజ్ఞ. అందుకే నేను డిసైడ్ అయ్యాను. నేనే మీ ఇద్దరు మధ్యలో నుండి వెళ్ళిపోతాను. నేను నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోతున్నాను. కనీసం ఇలా చేసి నేను అభి లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. నేను చచ్చిపోతాను. ఎలా ఒప్పించాలి అమ్మమ్మని? ఆయన తన్నుని పెళ్లి చేసుకోవాలని ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఆవిడతో ఏం మాట్లాడినా ఆవిడ చాలా కోపడతారు. కానీ నేను మాట్లాడి తీరాల్సిందే, లేకపోతే తను ఈసారి ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది. ఒకవేళ తనకి తన బిడ్డకి ఏవైనా జరిగిందంటే దానికి నేనే బాధ్యురాల్ని. లేదు, నేనేదో ఒకటి చెయ్యాల్సిందే, అది కూడా ఇప్పుడే. వెల్కమ్ సార్. హలో సార్, అందరూ ఇప్పుడే వచ్చేసారు సార్. షో స్టార్ట్ అవడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. మీరు రావడానికి ముందే టికెట్లన్నీ ఫుల్. అభి షో ఏ ఛానల్ వస్తుందో తెలియడం లేదు. అమ్మమ్మ, ప్రజ్ఞ, ఆకాష్ నాతో చెప్పాడు నువ్వు అభి కాన్సర్ట్కి వెళ్ళావని. వెళ్తాను, కానీ తర్వాత వెళ్తాను. తర్వాత ఎందుకు? అది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు.
చెప్పు, ఏంటి విషయం? మీరు మందులు వేసుకున్నారా? లేదు, మర్చిపోయాను. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం చేయాలి? నాకు ధైర్యం సరిపోవడం లేదు, కానీ అమ్మమ్మతో మాట్లాడాల్సిందే కదా. ఏదిగో, మందులు వేసుకున్నాను. ఇప్పుడు చెప్పు. చెప్పు. సూప్ తాగారా మీరు? తాగేశాను. ఈ పని మీద వచ్చావు ఇక్కడికి? లేదు, ఈరోజు ధైర్యం చేసి చెప్పాల్సిందే. అమ్మమ్మ, మీరు తనుకి ఆయనకి పెళ్లి చెయ్యండి. ఎవన్నావు నువ్వు? ప్లీజ్, మీరు ఆయన పెళ్లి తన్నుతో జరిపించండి. నీకేమైనా మతిపోయిందా? నువ్వు నీ భర్తకి మరొక ఆడదాంతో పెళ్లి చేయమని చెప్తున్నావు. ఏమంటున్నావు నువ్వు? అమ్మమ్మ, మీరు ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. నేనేమి విందాల్చుకోలేదు. నీ ప్రతి మాట నేను వింటూనే ఉన్నాను. అందుకని దానర్థం నువ్వేం చెప్పినా నేను వినేస్తానని కాదు. ఏమంటున్నావు నువ్వు? అరే, సుమంగళిగా వెళ్ళిపోయే ఆడవాళ్లను ఎంతో అదృష్టవంతులని అంటారు. కాని నువ్వు బతికుండగా నీ సౌభాగ్యాన్ని వేరొకరికి ఇవ్వాలని అనుకుంటున్నావు. అసలు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు? అమ్మమ్మ, ఇప్పటి వరకు మా పంతం అయితే ఎలాగో నేనే కలిపాను ఈ బంధాన్ని. అది నీకు గుర్తుందో లేదో? ఇక మా కుటుంబంలో ఇలాంటి బంధాలన్నిటినీ పెద్దవాళ్లే కుదుర్చుతారు, పెద్దవాళ్లే కలుపుతూ ఉంటారు. ఇక చిన్నవాళ్లకి ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళు ఈ బంధం గురించి మమ్మల్ని ప్రశ్నించడానికి. అమ్మమ్మ, నేను ఎలాంటి ప్రశ్నలు వేయడం లేదు. నేను ప్రజ్ఞ, నువ్వు ఈ బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నావు కదా, కానీ అలా ఎప్పటికీ జరగదు. చెప్పేది జాగ్రత్తగా విని నువ్వు. నేనే డిసైడ్ చేస్తాను అసలు ఈ ఇంట్లో ఏ బంధం సరైంది, అలాగే ఏది తప్పు అని. ఈ విషయంలో నువ్వు ఇక ఏం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అలా ఎప్పటికీ జరగదంటే జరగదంతే. నేను మీ ప్రతి నిర్ణయానికి తల వంచాను, ఎందుకంటే మీరు ఇంటి పెద్దవారు కాబట్టి. కానీ ఈ నిర్ణయం గురించి మీరు ఇంటి పెద్దగా కాదు, ఒక ఆడదానిగా ఆలోచించాలి. ఒక ఆడది ఎప్పుడూ మరొక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు. అమ్మమ్మ, ఈ నిర్ణయం నాకు కూడా చాలా కష్టమైంది, కానీ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కరెక్ట్ కాబట్టి. నేను ఆయనతో పెళ్లి ప్రమాణాలు చేశాను. మరిప్పుడు నేనే ఆయనకి స్వయంగా మరొక పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. నేనేమీ ఆలోచించదలుచుకోలేదు, అలాగే విన్న కూడా. నువ్వు చెప్పేదానికి కనీసం తల లేదు, అలాగే తోక లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. ఒకవేళ నువ్వు అభితో ఉంటేనే సంతోషంగా ఉంటావంటే అలాగే కానివ్వు. నువ్వు తనని పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఒప్పుకుంటాను. నిఖిల్, తను ఇక్కడేం చేస్తున్నాడు? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు తనని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముందు అభికి నిజం చెప్పాల్సి ఉంటుంది. అదే ఈ బిడ్డ తన బిడ్డ కాదు, నా బిడ్డ అని.